పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. నా దగ్గరికి ఏమో పెళ్ళైన కొత్తలో 10 నెలలకే వచ్చినప్పుడు నీటి గుళ్ళలు ఉన్నాయి అని చెప్పి స్కానింగ్ చూసుకుంటే కనిపించి బ్లడ్ టెస్ట్ చేస్తే రక్త పరీక్షల్లో రక్తం తక్కువ ఉంది, థైరాయిడ్ బాగా ఎక్కువ ఉంది. సో మనం ఏం చేసినా అప్పుడే నీటి గుళ్ళ తగ్గడానికి గోళీలు ఇచ్చుకొని బ్లడ్ పెరగడానికి సూదులు పెట్టుకుని థైరాయిడ్ కంట్రోల్ కావడానికి టాబ్లెట్స్ వాడుకుని ఒక 3 నెలలు మిమ్మల్ని ట్రై చేయమని చెప్పినాం. ట్రై చేసినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదని మళ్ళీ వచ్చినాం. వస్తే మళ్ళీ చూసుకొని మళ్ళీ ఇంకా వేరే హార్మోన్స్ టెస్ట్ చేద్దామని హార్మోన్ టెస్ట్ ప్రొలాక్టిన్ ఇట్లాంటివి చేస్తే అందులో కూడా ప్రాబ్లం ఉందని చెప్పి థైరాయిడ్ కూడా డోస్ పెంచుకొని బ్లడ్ అన్ని బాగున్నాయో చూసుకొని టెస్ట్ చేసాం. చేసిన టెస్టులలో ట్యూబ్ టెస్ట్ నార్మల్ ఉంది, హార్మోన్ టెస్ట్ కంట్రోల్ కావడానికి గోళీలు ఇచ్చినాము, థైరాయిడ్ కంట్రోల్ కావడానికి గోళీలు ఇచ్చినాము. మీ హస్బెండ్ కి అన్ని టెస్టులు చేస్తే అన్ని నార్మల్ ఉన్నాయి. తర్వాత ట్రై చేయమని పంపిస్తే మనకి ఫస్ట్ నెలలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏమి గోళీలు ఇవ్వకుండానే, అంటే థైరాయిడ్ వాడుకుంటూ హార్మోన్స్ ప్రాబ్లమ్ సెట్ చేసుకుని బలం గోళీలు తింటే నెక్స్ట్ మంత్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతేనా? కరెక్ట్. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి, మనం బలంగా ఉంటే, మనం బలంగా తయారై ఉంటే న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఏ పెద్ద టెస్ట్లు ఏమీ అవసరం లేదు. అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు 4th మంత్ స్కానింగ్ చేసాము, చాలా మంచిగా ఉంది, లోపల పిండం మంచిగా పెరుగుతుంది, రక్త పరీక్షలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి అవి ఎట్లా కంట్రోల్ చేసుకొని 9th మంత్ వరకు హెల్దీగా ఇద్దరు వెళ్ళిపోవాలి. సరేనా? కంగ్రాట్స్.